ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ దివ్య నామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ సండే ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎ వెరీ వెరీ వామ్ వెల్కమ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాన్నిటినీ ఈ బలిలో మన కానుకగా సమర్పిస్తున్నాం. అలాగే మీరు ఆన్లైన్లో వేల మంది మాసంలో పాల్గొంటారు. ప్రియులారా, మీ అందరి విన్నపాలు, మీ మనస్సులో ఉన్న ప్రతి తలంపు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ వ్యాపారమా, వ్యవసాయమా, అప్పుల, రోగమా, బంధకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ మన భక్తితో భగవంతుని సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ పరిశుద్ధ బలి అర్పించబోతున్నాం. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీరెక్కడ ఉన్నా మీ శరీర, మనస్సు, ఆత్మలను ఆ భగవంతుని సన్నిధిలో సమర్పించుకుంటూ నిండు భక్తితో విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలిని మనము అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అసత్య చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి కల్వరి కరుణతో, ప్రేమతో, కృపతో మనలని మన్నించి మన పాపములను క్షమించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము, ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా
మీ బిడ్డలపై దయచూపుము. సంతోషముతో ఆనందముతో బిడ్డలారా మనము మహిమగానం పాడుకుంటాం. ఎందుకంటే సంతోషముతో ఆనందముతో చప్పట్లతో కాయగలతో కలిసి మహిమగానం పాడుకుంటూ త్రిత్వక దేవుని కనపరుస్తాం, స్తుతించి ఆరాధిస్తాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితకుడి ప్రక్కన ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మిప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమాస్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమాస్తుతి స్తోత్రము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్మలు సజ్జనుల హృదయములో పొందువని మాట ఇచ్చిచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రపరచి వాటిని నీ నివాస స్థలముగా రూపొందింపుమని ప్రార్థించుచున్నాము. ప్రభువా, ఈ సాబత్తు దిన ఆచరణ నీకు ప్రీతికరమగునట్లును, నీ దీవెనలు ఆశీర్వాదము పొందునట్లు మమ్ము కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము లేవీకాండము 13వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు మరియు 44 నుండి 46 వరకు.
ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను, ఎవని శరీరము మీదనైనా వాపు గాని పొక్కులు గాని నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్ఠయేమో అను శంక కలిగించిన ఎడల అతనిని అహరోను వంశపు యాజకుని యొద్దకు కొనిపోవలయును. యాజకుడు రోగిని పరీక్షించి అతని తల మీద ఎరుపు తెలుపు రంగులు గల వాపును గుర్తించనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తల మీద వచ్చెడు కుష్ఠ. కుష్ఠరోగి చినిగబట్టలు తాల్చి తల విరబోసుకొనవలెను. అతడు పై పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలెడవలయును. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకులేమీ కలుగదు, పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. నడిపించును నా జీవము గల ప్రభువు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును నా జీవము గల ప్రభువు. యావే నా కాపరి, నాకులేమీ కలుగదు. పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము వచనములు 31 నుండి 33 వరకు మరియు 11వ అధ్యాయము 1వ వచనము. నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు గాని అన్యులకు గాని దైవ సంగమునకు గాని ఎట్టి బాధయు కలుగకుండునట్లు జీవింపుడు. నా స్వప్రయోజనమును ఆశింపక ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలును కోరుతూ నేను చేయు పనులన్నింటి యందు అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని. నేను క్రీస్తుని అనుసరించినట్లే మీరును నన్ను అనుసరింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 40 నుంచి 45 వరకు. మార్క్ చాప్టర్ 1 verses 40 to 45. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగునుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడయ్యను. యేసు అప్పుడు, నీవి విషయములను ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నువ్వు వెళ్ళి అర్చకులకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలు చెల్లించుకునుము అని వానిని పంపివేశను. కాని వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగను. అందువలన యేసు ఏ పట్టణములను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదేశాల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచూ ఉండిరి. ఇది యేసు పవిత్ర రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతనికి ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసు క్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాదాలకు దిగి 3వ నాడు చనిపోయే వారిలో నుంచి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయే వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాము. ఆమేన్. బిడ్డలారా, మనం అర్పణ వేళలో ప్రవేశిస్తున్నాం. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు స్వంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును.
కపటములేక దాన్ని కాపాడుమా. నా మనసును హృదయమును నీకే అర్పింతున్, కపటములేక దాన్ని కాపాడుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నారు రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన ప్రియతమ కుమారుని ద్వారా సమస్తమును సృష్టించుతివి. ఆ వాక్కు విమోచకునిగా గాను రక్షకునిగా గాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మదియము నుండి జన్మించును. ఆయన మీ చిత్తము నెరవేర్చుచు నీకొక పరిశుద్ధ ప్రజలు సంపాదించుటకు ఆయన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించును. మృత్యు బంధమును త్రుంచి ఉద్ధానము కలదని ప్రకటించును. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, ప్రియులారా, సంతోషముతో మనము హోసానా గానం పాడుకుంటూ త్రిత్వకు దేవుని కనపరచి స్తుతించి ఆరాధించుకుందాం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, పరలోకముల్ నీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమున
జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ప్రియబిడ్డలారా, మనం నడుపు పూజలు ప్రవేశిస్తూ ఉన్నాము. చాలా ముఖ్యమైన ఈ తరుణములో అప్పద్రాక్షరసములపై గురువుల చేతులుంచి పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా కానుకలను పరిశుద్ధపరచ ప్రార్థన చేయబోతూ ఉండగా ఈనాటి పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా గుర్తుంచుకోండి. మరి ముఖ్యంగా అంత్యకాల సిద్ధపాటు అనే తపస్కాల ప్రోగ్రాం మీకు చూసే వాళ్ళందరికీ అభిషేకంగా మారాలని ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా నాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసుక్రీస్తా ఆరాధనా.
భోజనానందరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసుక్రీస్తా ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణ ఆయుధముగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణ స్మరుచుచు ఆయన మరల వేయించి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ దివ్య కుమారుని ఈ బలిని స్వీకరింపము. మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. ఆయన మమ్మ నీతికి నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవి ఎన్నుకున్నప్పుడు జ్ఞాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధనుల మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన నిరవధిక ప్రార్థనల సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సు ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమేర జయరావు ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను, నీ సేవకులు సేవకురాలందరినీ విశ్వాసమందును ప్రేమయందును ఆత్మ ద్వారా వాక్కు ద్వారా స్థిరపరచి బలపరచి నడిపించండి. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ప్రభు ఈనాడు పరిశుద్ధ బలి పెట్టించిన వారి దశలక్షలన్నింటినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఓ నా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రీతిగా దేవుని కనపరుద్దాం. వారి ద్వారా వారితో వారి అందో
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుంటూ ఐక్యపరచు ఆత్మతో అందరిని మన్నించి క్షమించి ప్రేమపూర్వకంగా ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా అన్ని కీడల నుండి మమ్ము రక్షింపము. మరి ముఖ్యంగా పరిశుద్ధ బలిభోజులో పాల్గొంటూ పూజలు పెట్టించి భక్తితో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను సకల విపత్తుల నుండి, ఆపదల నుండి, పిశాచి ప్రభావాల నుండి, సకల కీడుల నుండి పూర్తిగా విడిపించుము దేవా. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి గొసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసము నీ యందు వారికి ఉన్న నిరీక్షణను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, ప్రతి సంఘానికి నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో కుష్ఠరోగిని తాకి స్వస్థతనిచ్చిన క్రీస్తు ప్రభువో.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువానివో నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదమో. సర్వేశ్వరునికి
విష్ యూ ఏ వండర్ఫుల్ డే. అండ్ దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని పరుగెత్తుము, పరుగెత్తుము. కారుణ్యనాథుడు ప్రభు యేసు వేచియున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. పరుగెత్తుము, పరుగెత్తుము. కారుణ్యనాథుడు ప్రభు యేసు వేచియున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది.